గేర్స్ అయితే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటది. ఇక్కడ పీటో గేర్ ఆన్ అప్ అయితే ఒక లివర్ అయితే ఉంది. ఇదైతే ట్రాన్స్పోర్ట్ లాకు. ఇదైతే ట్రాలింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. పీటో టైప్ 6 లైన్ పీటో ఉంటది. ఆర్పిఎం 540 ఆర్పిఎం. ఈ రేంజ్ సెలక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంది. హై ఫస్ట్ గేర్ లో అయితే మూవ్ చేద్దాం. సోనాలికా 734 DI 37 HP తో వస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి అయితే. ఫ్రంట్ లో అయితే సోనాలికా లోగో అయితే చూస్తున్నాం. ఇక్కడ బానెట్ కు లాక్ అయితే ఉంది. వెంటిలేషన్ అయితే ఫ్రీగా అయితే ఉంటది. బంపర్ అయితే చూడడానికి ఇలా ఉంటది. 80 kgs వరకు అయితే ఉంటది. హెవీ బంపరే. బండికి రైట్ సైడ్ లో సోనాలికా ఇంటర్నేషనల్ DI 734 అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. ఈ సైడ్ సైలెన్సర్ అయితే చూడొచ్చు. కింద అయితే హార్ట్ అని అయితే ఇచ్చి ఉన్నారు. బ్యాటరీ బాక్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. 12 వోల్ట్ల గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటది. ఇక్కడైతే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సెల్ఫ్ మోటార్ డైనమో అయితే ఇక్కడే చూడొచ్చు. ఈ సైడ్ అయితే ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క రైట్ సైడ్ వ్యూ. బండికి లెఫ్ట్ సైడ్ లో కూడా సోనాలికా DI 734 అని అయితే చూడొచ్చు. ఈ సైడ్ ఒక హెడ్ లైట్ అయితే ఉంది. కింద అయితే హై స్పీడ్ కల్టివేషన్ అయితే చూడొచ్చు. బాష్ పంప్ అయితే వాడారు. 3 పిస్టన్లతో వస్తుంది. ఇక్కడైతే డీజిల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ బండి అయితే మాన్యువల్ స్టీరింగ్ తో వస్తుంది. ఈ బండిలోనే పవర్ స్టీరింగ్ కూడా అవైలబుల్ లో ఉంది. అదైతే ఆప్షనల్. ఫ్రంట్ టైర్ సైడ్ చూసుకున్నట్లయితే 6.00 into 16 అయితే ఉంటుంది. MRF తో వచ్చింది. బ్యాక్ టైర్ సైడ్ చూసుకున్నట్లయితే 13.6 into 28 అయితే ఉంటుంది. ఈ టైర్ కూడా MRF తో వచ్చింది. బ్యాక్ టైర్ కి ఎటువంటి వేర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడైతే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. 5 years వారంటీ అయితే ఇచ్చారు. ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే చూస్తున్నాం పైకి ఎక్కడానికి. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. ఈ డ్రైవింగ్ సీట్ అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనుక మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ అయితే చూస్తున్నాం. ఇదైతే మెటల్తోనే వస్తుంది. 55 liters గల పెద్ద ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. స్టీరింగ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో సోనాలికా లోగో అయితే ఉంది. దీనికైతే ఎటువంటి నాబ్ అయితే ఇవ్వలేదు. పవర్ స్టీరింగ్ అయితే నాబ్ అయితే వస్తుంది. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవర్స్ మొత్తం డిజిటల్లో ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే అజాలైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. డమ్మీ స్విచెస్ కూడా ఇచ్చారు. ఈ సైడ్ అయితే హెడ్ లైట్ కంట్రోల్స్, ఇండికేటర్ లైట్ కంట్రోల్స్ తో పాటు హార్న్ స్విచ్ అయితే ఉంది. స్టీరింగ్ కింది విషయానికి వస్తే ఫ్యూల్ కటప్ లివర్, క్యూ పాయింట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మిర్రర్ అయితే ప్లే చేస్తున్నారు. బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమర్స్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటుంది. పక్కనే లెగ్ యాక్సిలేటర్ కూడా చూస్తున్నాం. ఈ సైడ్ అయితే PCDC లివర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా ఫ్రీగా అయితే ఉన్నాయి. గేర్స్ అయితే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ అయితే ఉంటుంది. ఇదైతే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే రేంజ్ సెలెక్షన్ లివరు. లోడ్ హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ గేర్ని న్యూట్రల్ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది. క్లచ్ అయితే సింగిల్ ఉంటుంది, డ్యూయల్ ఉంటుంది. అదైతే ఆప్షనల్. ఇక్కడ పీటో గేర్ ఆన్ అప్ అయితే ఒక లివర్ అయితే ఉంది. ఇక్కడే టూల్ బాక్స్ కూడా చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. డ్రైవింగ్ సీట్ కింద అయితే ఇదైతే ట్రాన్స్పోర్ట్ లాకు. సీట్ని ముందుకు వెనుక జరుపుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. చాలా ఫ్రీగా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. బల్బ్ అయితే ఉంటుంది. ఈ సైడ్ కూడా బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్తో పాటు ఒక హెలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇది నైట్ టైంలో ఫీల్డ్లో వర్క్ అవుతుంది. ఇక్కడైతే సీట్ బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ చూస్తున్నాం. ఒక బాల్టీ హోల్డర్ కూడా ఉంది. ఇదైతే మీ వెయిట్ని బట్టి పైకి కిందికి జరుపుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. ఇదైతే ట్రాలీకి లైట్ సెట్టింగ్ అని చేసుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే ట్రాలీ కప్లర్ అయితే చూస్తున్నాం. ఇదైతే ట్రాలింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. 4 పాయింట్ లింకేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. పీటో టైప్ 6 లైన్ పీటో ఉంటుంది. RPM 540 RPM. లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1800 kg అయితే లిఫ్ట్ చేయగలదు. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే. ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ని అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంది.
అవి ఫస్ట్ గేర్లో అయితే మూసేద్దాం. అవి రివర్స్ అయితే వేసాం. లోడ్ ఫస్ట్ అయితే రన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.